SSMB 29 చాలా రోజులుగా మహేష్ రాజమౌళి అభిమానులు ఎదురు చూస్తున్న SSMB 29 ప్రాజెక్ట్ నుండి మరొక అప్డేట్ వచ్చింది. ఈసారి చాలా ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో రాజమౌళి సోషల్ మీడియాలో రచ్చ చేశారు. దీనికి మహేష్ బాబు, ప్రియాంక చోప్రా తోడవటం విశేషం. మరి అసలు విషయంలోకి వెళ్తే శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దర్శక ధీరుడు రాజమౌళి తన సోషల్ మీడియా ఇన్స్టా అకౌంట్ లో SSMB 29 ప్రాజెక్ట్ లో భాగంగా మహేష్ బాబును ఉద్దేశిస్తూ అడవిలో ఉన్న సింహం పైన బోను వేసి బంధించానని సూచిస్తూ మహేష్ పోస్టర్ ను తీసుకున్నానని చెప్పారు. అంటే మహేష్ బాబు యొక్క పాస్పోర్ట్ తన దగ్గర బందీ అయిపోయిందని, ఇక నుంచి 2-3 సంవత్సరాల పాటు మహేష్ షూట్ లో బందీ అయిపోయాడని, పోరాట ఘట్టాలతో విపరీతంగా షూట్స్ లో పాల్గొనక తప్పదని, మహేష్ కు మానసిక శారీరక ఒళ్ళు అలసిపోయేలా ఇబ్బందులు ఉంటాయని ఒక సైకో నవ్వుతూ స్పైడర్ బీజియంతో రాజమౌళి పోస్ట్ చేశారు. అయితే పోస్ట్ చేసిన వెంటనే మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎట్టకేలకు అప్డేట్ వచ్చిందని, షూట్ మొదలవుతుందని హ్యాపీగా రాజమౌళికి థ్యాంక్స్ చెప్తూ కమెంట్స్ చేస్తున్నారు. ఇందులో సరదాగా మహేష్ కూడా రాజమౌళికి కౌంటర్ ఇస్తూ ఆ పోస్ట్ కింద కమెంట్ పెట్టాడు. తనదైన శైలిలో పోకిరి డైలాగ్, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ సినిమా పట్ల తన డెడికేషన్, హార్డ్ వర్క్ ను చెప్తూ రాజమౌళికి కమెంట్ చేశారు. మహేష్ పెట్టిన కమెంట్ లక్షల్లో లైకులు రాగా వేలల్లో రిప్లైస్, కమెంట్స్ వస్తున్నాయి. మహేష్ అన్న, నువ్వు తగ్గొద్దు, రాజమౌళి షూట్ లో నీ సత్తా ఏంటో చూపించు, ఎలాంటి సన్నివేశంలోనైనా నువ్వు ఎరగదీస్తావని మాకు తెలుసు. మరి ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో నీ నటన ఉండబోతుంది. ఎలాగైనా ఇండియన్స్ రికార్డ్స్ షేక్ అయ్యేలా, హాలీవుడ్ షాక్ అయ్యేలా ఈ సినిమాలో నటించు అని మహేష్ కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. అలాగే రాజమౌళి పెట్టిన పోస్ట్ కు ప్రియాంక చోప్రా నవ్వుతూ ఫిదా అవుతూ ఎమోజీస్ ద్వారా కమెంట్ చేయడం విశేషమని చెప్పాలి. ఆమె చేసిన కమెంట్ తో ఈ సినిమాలో ఆమె భాగమయ్యారని, హీరోయిన్ గా మహేష్ పక్కన ఆడి పాడేందుకు సిద్ధంగా ఉందని, అమెరికా నుండి హైదరాబాద్ కు కూడా ఇందుకోసమే వచ్చినట్లే ఒక క్లారిటీ ఇచ్చేసింది. మరి ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా హైదరాబాద్ కి వచ్చిన తర్వాత రోజు చిలుకూరి బాలాజీ టెంపుల్ ని దర్శించుకొని, అంతేకాకుండా మళ్ళీ కామారెడ్డి జిల్లాలోని దోమకొండ గడికోటలో ఉన్న శివాలయాన్ని కూడా దర్శించారు. శుక్రవారం రోజున ప్రియాంక చోప్రా ఈ గుడిలో సందడి చేశారు. ఇక తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆమె గడికోటలో ఉన్నారు. మరి ఈ సందర్భంగా అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కోట తరపున సిబ్బంది తీర్థ ప్రసాదాలు అందజేశారు. కోట సీనియర్ మేనేజర్ జ్ఞాపికను అందజేశారు. అద్దాల బంగ్లా, సొరంగ మార్గం, చుట్టూ కందకం, కోట చరిత్రను వివరించారు. ప్రియాంక చోప్రా గతంలో రామ్ చరణ్ తో జంజీర్ సినిమాలో నటించారు. ఆ సమయంలో ఈ గుడి గురించి ప్రియాంక చోప్రా తెలుసుకుంది. ఇక ఈ కోటకు వారసురాలు రామ్ చరణ్ భార్య ఉపాసన అనే విషయం కూడా తెలిసిందే. ఈ కోట తరతరాలుగా వారి వంశస్థులకే కాగా ప్రియాంక చోప్రా దోమకొండకు వచ్చిందన్న విషయం తెలుసుకున్న స్థానికులు ఉదయమే కోట వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆమెను చూసేందుకు ఎగబడ్డారు.